అమ్మ బాబాయ్, ఎవరో ఆడపిల్ల వస్తుంది అనుకుంటే ఎలకి తోక జొడలతో మొగరాళ్ళలాగా వచ్చింది. ఇది మనకు పోటీ కాదే, ఇది మనకు పోటీ కాదే. చక్కని చిన్నది ఇది సంక్రాంతి రోజులు కావే గంగిరెద్దు ఎప్పుడు అనుకున్నావు? తనకి తానే భూలోక రంభని ఫీల్ అయిపోయే శాంతి పక్కింటి వాళ్ళ అమ్మాయి వెంకటలక్ష్మి ఎలాగైనా సరే సూర్యచంద్రని పెళ్లి చేసుకోవాలనే ధ్యేయంతో జీవితం గోడ మీదే గడుపుతోంది. పాపం గోడ కూడా కుంగిపోయింది. వెంకటలక్ష్మి ఆట కట్టించాలి. అవును పూజ, అవును. కీర్తి, నువ్వు డాక్టర్ వృత్తిరీత్యా యథాశక్తి మనుషుల ప్రాణాలు తీసి జనాభా సంఖ్య దేశానికి మేలు చేస్తావు. మీ ఫ్రెండ్ జ్యోతిష్యం బాగా తెలుసా? మా చుట్టాలమ్మాయి పూజ జ్యోతిష్యం చాలా బాగా తెలుసు. మా ఇంట్లో అందరూ కనిపించుకుంటున్నావు. పూజ పూజ నా చేయి కూడా చూడవా? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది నీ అమ్మ నన్ను నువ్వు ఓయన పెట్టి ఉన్నారని. ఆహా, ఎంత నిజం, ఎంత నిజం. అమ్మ నాయనా, నిజమే. నా మొహం చూస్తేనే ఇంత బాగా చెప్పావు. చెప్పు పూజ, చెప్పు. కుజుడు బుధుడిలోకి చేరాడు. దాంతో వాడికి అక్కడ ప్లేస్ లేక, అదే స్థానం లేక, అసలు విషయం ఏమిటంటే కళ్యాణ రేఖ సర్రిగుడ్డలా మలిసిపోయింది. పెళ్లి కోసం ఆ రేఖ మెలిగే తీరిపోతుంది. నాకెవరితో పెళ్లి అవుతుందో చెప్పగలవా? నీకు భర్తగా వచ్చేవాడు మామూలు వాడు కాదు. సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉంటాడు. చంద్రుడంత అందంగా ఉంటాడు. సూర్యుడిలాగా, చంద్రుడిలాగా. సూర్యచంద్రులు కలిసినంత కలర్ఫుల్ గా ఉంటాడు. కాకపోతే ప్రస్తుతం అతను తపస్సులో ఉన్న విశ్వామిత్రుడు పోజులో ఉన్నాడు. నీ సాయశక్తులా ప్రయత్నించి అతని తపోభంగం చేయాలి. నాకు వంట చేయడే రాదు. తపోభంగం ఏం చేయగలను? అది పిండి వంట కాదు, కుంపటి దగ్గర కూర్చొని చేయడానికి. దానికి ఒక పద్ధతి ఉంది. నువ్వు మోడర్న్ గా తయారై ఆ మునీశ్వరుడి మీద పడి నీ వంపు సొంపులతో అతన్ని వల్లో వేసుకోవాలి. డార్లింగ్, డేర్ అని కూడా పిలవడం ప్రారంభిస్తే మంచిది. ఇటు చూడు, ఎవ్వరూ లేకుండా చూసి ఒకే ఒక్క అయితే రేపటి నుంచి అదొక ఉద్యోగంగా పెట్టుకుని నీ సాయశక్తులా కృషి చేశావంటే విజయం నీదే. ఎవరు? పెంకా పెంకా ఏటి ఇలా తయారై వచ్చావు? ఈ అందం అలంకరణ ఏటా చేస్తలు? నీకేమన్నా మతిపోయిందా? మర్యాదస్తులు ఇంటి ఆడపిల్లవి పైచ్య ముదిరిపోయిందా? ఈ పిచ్చి వేషాలు ఏమిటి? వెరివాగుడేమిటి? ఆల్ రైట్, మరోసారి లాంటి వ్యర్థ వేషాలు వేసామంటే పళ్ళు రాలు కొడతాను. ఓడ చాటం దాక్కున్న వాళ్ళు బయటికి రండి. కమాన్. పూజ, ఆఫీస్ రూమ్ లోకి రా. దేనికి రా చెప్తాను. పూజ తల్లి, అక్కడికి వెళ్ళి నీ జాతకం చూసి కాదు కబీరు. పేడ బొమ్మలా ముస్తాబు చేసి నా మీద కుసుగొలిపింది నువ్వే కదూ? తను సరదా పడితేను. తను సరదా పడితే పోయి బోర్లా పడమను, అంతేగా నా మీద పట్టం దేనికి? ఇంకోసారి ఇలాంటి కోతి చేష్టలు చేసావంటే నేను ఊరుకోను. ఏమండి, కోతులు ఇలాంటి చేష్టలు చేస్తాయండి? ఏమిటి అర్థం లేని మాటలు? ఇక మీదటి వెంకటలక్ష్మణి సుబ్బలక్ష్మణి ముస్తాబు చేయటం మానేసి బుద్ధిగా ఉంటాం నేర్చుకో. నాకు గన కోపం వచ్చిందంటేనా దూర్వాసుడైపోతారు. ఏం కుషా? అదే నేనే కొయ్యలేదండి. ఇక ముందు ఎప్పుడు కొయ్యరండి, మీ మీద ఒట్టండి. ఆల్ రైట్, చిన్నపిల్లవు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. గెట్ అవుట్.
ఆ మధ్య మీ అమ్మాయి ఒంట్లో బాగాలేదన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? తమరిచ్చిన డబ్బుతో పట్నం తీసుకెళ్లి డాక్టర్లు చూపించాలండి. తమ దయ వల్ల కులాసాగా ఉందండి బాబు. వస్తాను బాబు. ఏరా రాముడు, నీ చెల్లికి సంబంధం కుదిరిందా? అంతా కుదిరిపోయినట్టే బాబు. కాకపోతే 1116 కట్నంగా అడుగుతున్నారు. దాన్నే ఉంది, తీసుకో. నిజంగా మీరు మా పాలిటి దేవుడు బాబు. వెళ్ళు. ఎలవయా 20, 21, 22, 23. ఏమిట్రా వర్కింగ్ టైంలో ఆ వ్యసనంతో బయటకు పోతుంటే నువ్వు లెక్కలేస్తున్నావేంటి? మావా అయిపోయింది, అంతా అయిపోయింది. మన ఫ్యాక్టరీ దివాలైపోయింది. నేను చెప్పినట్టు నీకు బ్యాడ్ టైం వచ్చింది. ఇంకా ఆ చంకలో ఫైల్ ఎందుకు, చింపేసి చలిబంటేసుకో. ఒరేయ్, నువ్వు చెప్పదలుచుకున్న విషయం ఏంటో చెప్పు. అంతేగాని నాకు బ్యాడ్ టైం అని, నా గుండెని శకురపక్షలా కూతలు కూర్చామంటే నీ ఎముకలు ఎరువులు చేసేయగం. మావా మన ఫ్యాక్టరీ కూలీలు రోజుకు 5-6 చొప్పున పరిమాణేసి ఆ సూర్యచంద్ర ఫ్యాక్టరీలో చేరిపోతున్నారు. వాళ్ళకేం పోయే కాలం వచ్చిందిరా? నా అంచనా ప్రకారం నా కన్ను అదురుతుంది గనక పోయే కాలం వచ్చింది వాళ్ళకి కాదు, నీకు. ఆ సూర్యచంద్ర కూలీలకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్ట, వాళ్ళని ఎంతో ప్రేమతో ఆదరణతో చూస్తున్నట్ట. పైగా త్వరలో పురుగు మందుల ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నట్ట. దాంతో నువ్వు నేను కూడా అక్కడ వర్కర్స్ గా చేరిపోవాల్సిందే. మా అక్కడ ఏ బస్తాను మోస్తూ గబుక్కుని గుండెపోటు వచ్చి పడిపోయినా పడిపోగలవు. ఎందుకనే మంచిది ఆ వీళ్ళ మా సాయంకాలం నా పేరు రాసి. ఒరేయ్, ముదనష్టపు వార్తలు పట్టుకొచ్చి చెప్పడమే కాకుండా నా చావును గురించి కూడా కళ్ళకంటున్నావు అన్నమాట. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావు ఉంటే నిన్ను చంపి నేను చేస్తాను. స్నేహితులారా, మిమ్మల్ని ఈ పెరట్లోకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు పూజ? ఒకసారి పైకి చూడండి. అక్కడ కాదు, ఇక్కడ. పక్కింటి మామిడి చెట్టు బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి. అయితే ఏమంటావు? ఏమంటానా? అవి మనం తినాలంటాను. అవి కోస్తే తిడతారేమో. ఏసారు, నేను రహస్యంగా గోడెక్కి కాయలు కోస్తాను. మీరు గబగబా ఏరేయాలి. తర్వాత మనం డాబా మీదకి పోయి ఉప్పు కారంతో తినేయొచ్చు. ఆహా, ఎంత గొప్ప ఐడియా పూజ. అసలు నీకు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చింది పూజ? ఏమిటా చచ్చు ప్రశ్న? మనకి ఐడియా వచ్చింది, అమలు జరుపుతాం. కమాన్. అవును, దూరం ఎక్కడున్నాడు? ఆఫీస్ లో ఏమో ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఇక్కడికి రాలే. ఓ గుడ్. ఆయన అలా ఫైల్ చూసుకుంటే బాగుపడతాడు. మనం ఇది చూసుకుందాం. కమాన్. శరత్, పట్టుకో. కాయ బ్రహ్మాండంగా ఉంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నాకు ఈ పూజ. తొందరగా తోయి పూజ. అది నా కాలు పట్టుకో, చాలా ఉత్సాహంగా ఉంది. అయ్యో చాలు. ఎలా రాను నా కాలు? అయ్యో అయ్యో, నా ప్యాంటు. పూజ, అది ప్యాంటే అడుగుతుంది, కాయలు కదగా. ఇచ్చేసేయ్. గుడ్ ఐడియా. అయ్యో, తొందరగా రా పూజ. పూజ రా. అంతా చూశాను. ఒకసారి ఆఫీస్ రూమ్ లోకి రా. దేనికి? డోంట్ టాక్, రా చెప్తాను. ఆటలకైనా అల్లరికైనా కొన్ని హద్దులుంటాయి, తెలుసా? ఈ ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొన్ని ఆ విషయమైనా తెలుసా? తెలుసండి. తెలిసే ఎల్లరంతా చేస్తున్నావు అన్నమాట. గోడ దూకి పక్క వాళ్ళ ఇంటి ఒక తరపుడు కాయలు కోయటం దొంగతనం. కుక్క వెంటబడితే వదిలించుకుని గోడ దూకటం అల్లరితనం. అవునా? నీ చేష్టలు చర్యలు చూసి పిల్లలు కూడా రేపు నీలాగే తయారవుతారని తెలిసి కూడా నిన్ను క్షమించడం నా బుద్ధిలేనితనం అవుతుంది. నీలాంటి మనిషి చుట్టుపక్కలుంటే సక్రమంగా పెరగవలసిన వాళ్ళు కూడా అడ్డదారులు తొక్కుతారు. అందుకని నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా? వద్దండి ప్లీజ్. నేను ఇంకెప్పుడు అల్లరి చేయను. మంచి పిల్లలాగా బుద్ధిగా ఉంటాను. మీరు చెప్పినట్టు వింటాను. నన్ను మాత్రం ఇంట్లోంచి పంపించొద్దండి. నేను చేసిన తప్పుకి గుంజలు తీస్తాను. ఎన్ని గుంజలు తీయమంటారో చెప్పండి. నువ్వు ఎన్ని గుంజలు తీసినా బస్కెళ్ళి తీసినా నేను తీసుకోబోయే నిర్ణయం మారదు. దట్స్ ఆల్.
అంకుల్ పూజని ఇక్కడి నుంచి పంపించొద్దు అంకుల్. అవును అంకుల్, పూజ మాతో పాటు ఇక్కడే ఉండాలి అంకుల్. అంకుల్ ప్లీజ్ మా కోసమైనా పూజని ఇక్కడే ఉంచు అంకుల్. అవును అంకుల్. ఆల్ రైట్, అలాగే. చూడు పూజ, ఈ పిల్లల కోరిక నేను ఎప్పుడూ కాదనలేదు. అందుకే ఈసారికి నేను క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. అంకుల్ వెరీ గుడ్, అంకుల్ వెరీ గుడ్.